యేసుక్రీస్తును సంపాదించుకోవటం అంటే తోమా ఏ రీతిగా యేసుక్రీస్తును నా దేవునిగా నా ప్రభుగా అనేటువంటి ఉత్సాహంతో ఏ రీతిగా తన హృదయమందు విశ్వాసంతో ఆయన అంగీకరించాడో, ఆయన అంగీకరించడం ద్వారా ఏ రీతిగా అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోనికి నడిపించబడ్డాడో, ఈ ఉదయకాలంలో మనం కూడా అటు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన ద్వారా అనుగ్రహించబడే రక్షణ పొందుకోవాలి. ఆయన పిల్లలుగా మనం అధికారాన్ని సంపాదించుకోవాలి. అంతకంటే ముఖ్యంగా ఆయన మనందరి హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి. ఎక్కడ చెప్పండి గట్టి, మనందరి హృదయాలలో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి. పేతురు రాసిన పత్రికలు అంటాడు, పేతురు భక్తుడు చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15 వచ్చి చదువుదాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్ముని హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, అందరూ చదవండి ఈ మాట, మీ హృదయముల యందు, అందరూ చెప్పాలి ఈ మాట, మీ హృదయముల యందు క్రీస్తును ఎలా ప్రతిష్ఠించాలట? ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ప్రభు అంటే అర్థం ఏంటి? విశ్వాసంతోనే మన హృదయంలో ఆయన ప్రభువుగా, యేసుక్రీస్తు వారిని ప్రభువుగా దేవునిగా అంగీకరించాడు కదా. మరి వాటి రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే, ముందుగా అసలు దావీదు ఒప్పుకున్నట్టు మనం చదివిన రీతికి 23వ వచనంలో, నాకు న్యాయము తీర్చుటకు